తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల్లో శ్రీశైలం ఒకటి. మల్లికార్జున స్వామి కొలువైన ఈ ఆలయానికి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే ఈ ఆలయ దర్శనం తర్వాత ఇక్కడికి దగ్గరలో ఉన్న మరికొన్ని పర్యాటక ప్రాంతాలు కూడా చూడవలసినవి ఉన్నాయి. ఈ వీడియోలో అవేంటో తెలుసుకుందాం. మొదటిది శ్రీశైలం డ్యామ్. శ్రీశైలం డ్యామ్ మీదుగానే ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఈ టెంపుల్కి వచ్చేవారు తప్పక డ్యామ్ కూడా సందర్శిస్తారు. ప్రస్తుతం వర్షాలతో డ్యాంలో నీరు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక రెండవ స్థలం మల్లెల తీర్థం. శ్రీశైలం దగ్గరలో ఉన్న ప్రసిద్ధ జలపాతం ఇది. ఆలయం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఈ వాటర్ ఫాల్ ఉంటుంది. 150 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఈ నీటి ప్రవాహం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఇక మూడవ ప్రదేశం అక్క మహాదేవి గుహలు. శ్రీశైలం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఈ అక్క మహాదేవి గుహలు ఉంటాయి. బోట్ ప్రయాణం ద్వారా కూడా ఈ గుహలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. నాలుగవది టైగర్ రిజర్వ్. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ టైగర్ రిజర్వ్ ఇది వన్యప్రాణి అభయారణ్యంలో పులులతో పాటు అనేక జంతువులు ఉంటాయి. సఫారీ రైడ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఐదవది సాక్షి గణపతి ఆలయం. శ్రీశైలం వెళ్లేవారు మల్లికార్జున స్వామిని దర్శనానికి ముందు సాక్షి గణపతిని దర్శించుకోవాలని చెబుతారు. అందుకే ప్రతి భక్తుడు ఇక్కడికి ముందుగా వెళ్లి తర్వాత శ్రీశైల దర్శనానికి వెళ్తాడు. ఆరవది పాతాళగంగ. కృష్ణానది తీరాన ఉన్న స్నానఘట్టం ఇది. శ్రీశైలం ఆలయం నుంచి రోప్వే లేదా మెట్ల మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. బోట్ రైడింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఏడవది నల్లమల్ల ఫారెస్ట్. నల్లమల్ల అడవి గుండానే శ్రీశైలం వెళ్లాల్సి ఉంటుంది. ప్రకృతి ప్రేమికులు, అడ్వెంచర్ లవర్స్ ట్రెక్కింగ్ చేసే సదుపాయం కూడా ఉంది. సఫారీ రైడ్ కూడా అందుబాటులో ఉంటుంది. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.